టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ఎస్ అగర్వాల్. ప్రాబ్లం నెంబర్ 22. ఒకడు 45 నిమిషాల్లో 6 కిలోమీటర్లు పోవలసి ఉండెను. అతడు సగం దూరం మొత్తం కాలంలో 2/3 భాగంలో పోతే మిగతా దూరం అతడు మిగిలిన సమయంలో పోవలసిన వేగం ఎంత? అతడు ఏం చెప్పాడు? 45 నిమిషాల్లో 6 కిలోమీటర్లు పోవలసి ఉండేనంట. అతడు సగం దూరం మొత్తం కాలంలో 2/3 భాగంలో పోతే మొత్తం కాలం ఎంత? 45. మొత్తం కాలం 45. 45లో 2/3 భాగం క్యాన్సిలేషన్ చేయండి. minutes. ఈ 30 minutes మొత్తం కాలంలో 2/3 వంతు అంటే ఎంత? 30 minutes. అక్కడ అతను ఏం చెప్పాడు? అతడు సగం దూరం మొత్తం వచ్చేసి ఎంత? 6 km. టోటల్ డిస్టెన్స్ 6 km. హాఫ్ ఎంత? 3 km. ఈ 3 km అతడు మొత్తం కాలంలో 2/3 భాగంలో పోతే అన్నాడు. 2/3 అంటే ఎంత? 30 minutes. సో ఈ 3 km అతడు 30 minutesలో పోతున్నాడు. తర్వాత ఏమడిగాడు? మిగతా దూరం అతడు మిగిలిన దూరం అంటే ఎంత? ఇంకా ఆల్రెడీ 3 km పోయింది. ఇంకా మిగిలిన దూరం 3 km. మిగిలిన సమయంలో 45 minutesలో ఆల్రెడీ 30 minutes పోయింది. 30 minutes పోతే ఇంకెంత ఉంది? 15 minutes. ఈ 15 minutes అతడు 3 km మిగిలిన టైం ఎంత? మిగిలిన 3 kmలో పోతాడు. ఓకే, వాడు మనల్ని ఏమడిగా అక్కడ? వేగం ఎంత అన్నాడు. మిగిలిన దూరం అతడు మిగిలిన సమయంలో పోవలసిన వేగం. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. మనకు మిగిలిన దూరం ఇక్కడ అడిగింది. మిగిలిన దూరం ఇద్దండి. మిగిలిన దూరం 3 km. డిస్టెన్స్ బై టైం కనుక టైం వచ్చి ఎంత? ఆల్రెడీ అతను 45 minutesలో 2/3 వంతు అంటే 30 minutes వెళ్ళిపోయాడు ఫస్ట్ 3 kmలో. తర్వాతి దూరాన్ని అతడు తర్వాతి టైంలో పోతున్నాడు. తర్వాతి దూరం ఎంత? 3 km. ఓకే, తర్వాతి టైం ఎంత? 45లో నుంచి 30 minutes పోతే 15 minutes. సో ఇది నిమిషాల్లో ఉంది కాబట్టి అవర్స్లో మార్చుకోవడానికి 60. సో 3 × 6 పైకి పోతే క్యాన్సిలేషన్ చేస్తే 14 60 12 ఎంత? 12 km/h. 12 km/h వేగంతో పోతాడు. ఓకే, చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకడు 45 నిమిషాల్లో 6 కిలోమీటర్లు పోవలసి ఉండెను. అతడు సగం దూరం. సో మొత్తం వచ్చేసి వాడు 45 నిమిషాలు 6 కిలోమీటర్లు పోవాలి. అతడు సగం దూరము. సో దీనిలో 6లో సగం 3. ఈ సగం దూరం మొత్తం కాలంలో 2/3 వంతు. సో 45 × 2/3. సో 30 minutes వస్తుంది. మొత్తం కాలంలో 2/3 భాగంలో పోతే సో 30 minutesలో పోతున్నాడు. అంతే. ఈ 3 km అతను వచ్చేసి 30 minutesలో పోతున్నాడు. మిగతా దూరం ఆల్రెడీ 3 km అయిపోయింది కదా. ఇంకా మిగతా దూరం ఎంత ఉంది? 3 km ఉంటుంది. సో మిగతా దూరం అతడు మిగిలిన సమయం ఇప్పుడు వచ్చేసి 45 minutes 30 minutesలో అంటే 2/3 వంతు పోతున్నాడు. అదే 30 minutes అయిపోయాయి. 30 minutes అయిపోతే ఇంకెంత టైం ఉంది? 45లో 30 పోతే 15 minutes. మిగిలిన సమయం 15 minutes. సో మిగతా దూరం 3 km, మిగిలిన టైము 15 minutes. సో ఇక్కడ మనకు డిస్టెన్స్ ఉంది, టైము వచ్చేది. సో పోవలసిన వేగం స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో ఆ డిస్టెన్స్ బై టైం వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 km / 15 minutes మిగిలిన టైం. ఓకే, 15 minutes అవర్స్లోకి మార్చుకోవడం. 3 × 60/12 క్యాన్సిలేషన్ చేస్తే 12 km/h. ఓకే.